హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోగా జోన్. దిస్ ఈజ్ మై ఫస్ట్ డివోషనల్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఈరోజు మీకు నెమలకొండ ఎక్కి అక్కడి నుంచి పలాస వ్యూ పాయింట్ ఎంత బాగుంటుందో మీకు చూపిస్తాను. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఇన్ పలాస. అండ్ దాంతోపాటు ఆ కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మీకు చూపిస్తాను. అండ్ వన్ మోర్, దాంతోపాటుగా ధర్మాన్ని తప్పిన నరకాసురుడిని ఆ శ్రీకృష్ణుడు సత్యభామ ఎలా వధించారో కూడా చెప్తాను. మోటివ్ ఆఫ్ ద స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రైట్ సైడ్లో మీరు చూస్తున్న ఫ్యాక్టరీస్ అన్ని క్యాజు ఫ్యాక్టరీస్. ఇక్కడే క్యాజుని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. పలాస జీడిపప్పుకి చాలా ఫేమస్. పలాస అంటే జీడిపప్పు, జీడిపప్పు అంటే పలాస అన్నమాట. సో అదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే నెమలకొండ. ఆ పైన గోపురం ఉంది కదా, అదే వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇంతకు ముందు చూసుకుంటే ఇక్కడ అసలు ఇల్లులే ఉండేవి కాదు, కానీ ఈ మధ్యన కన్స్ట్రక్షన్స్ బాగా జరిగి మొత్తం బిల్డింగ్స్ ఏర్పడ్డాయి. మా చిన్నతనంలో అయితే ఇవన్నీ తోటలతో ఉండేవి. చాలా చాలా ఆనందంగా ఆడుతూ ఉండేవాళ్ళం ఈ తోటల్లో. మా చిన్నప్పుడు పిక్నిక్ పాయింట్ అంటే ఈ నెమలకొండే. పలాసలో చాలా వరకు కూడా పిక్నిక్స్ అన్ని ఇక్కడే జరిగాయి. ఒకప్పుడు పిక్నిక్ సీజన్ లో చాలా హడావుడిగా ఉండేది ఈ ఏరియా అంతా. డే అంతా తోటల్లో చాలా ఆనందంగా ఆడుకుంటూ గడుపుతూ ఈవినింగ్ అయితే సరి కొండెక్కే వాళ్ళం. అక్కడ నుంచి పలాస వ్యూ పాయింట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉండేది. అప్పట్లో ఆ వ్యూ పాయింట్ చూస్తూ చాలా చాలా ఆనందపడే వాళ్ళం. కొండపైకి వెళ్లే రూట్ ఇదే అన్నమాట. వెహికల్ పై వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రూట్నే యూజ్ చేయాలి. నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా ఇంకో రూట్ ఉంది, అంటే మెట్ల ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు. నేనైతే బైక్ పై వెళ్తున్నాను కాబట్టి ఈ రూట్నే యూజ్ చేస్తున్నాను. రోడ్ అయితే చాలా హార్డ్గా ఉంది. ప్రాపర్గా రోడ్ అయితే లేదు, చాలా చాలా ఇబ్బంది పడాలి. వెహికల్తో కొండపైకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఫస్ట్ గేర్లో మాత్రం వెళ్ళాలి. రోడ్డు చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం ఎర్రమన్నుతో ఉంది, ప్రాపర్ రోడ్ అయితే లేదు. సో వే అయితే ఉంది, సో ఆ వేని యూజ్ చేసుకుంటూ మనం ఎలాగోలాగా పైకి వెళ్తాం. ఫైనల్గా అయితే కొండపైకి వచ్చేసాను. సో ఇక్కడ నుంచి చూడండి పలాస వ్యూ ఎంత బాగుందో. నాకైతే ఈ వ్యూ పాయింట్ చాలా చాలా నచ్చింది. చాలా మెస్మరైజింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఆర్చరీ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం, శంఖం, నామాలు. నేనైతే ఇది చూసిన వెంటనే ఓం నమో వెంకటేశాయ నమః అని అనకుండా ఉండలేకపోయాను. అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ నుంచి ఈ పలాస వ్యూ పాయింట్ చూడండి, చాలా చాలా బాగుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా 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 సూపర్గా ఉంటుంది. అది కూడా చూద్దాం పదండి.
ఇక్కడ నుంచి పలాస వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ద మెస్మరైజింగ్ మూమెంట్. పలాస టౌన్ మొత్తం ఇక్కడ నుంచి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఆఫ్ పలాస. చూడండి ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా కొండ, దాన్ని సూదికొండ అంటారు. వాట్ ఏ బ్యూటిఫుల్ కదా. నెమలకొండ మీద నుంచి మనం సూదికొండని చూస్తున్నాం. వాట్ ఏ ఎక్సైట్మెంట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ డివోషనల్ వ్లాగ్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. సన్లైట్ బాగా హెవీగా ఉంది. ఎండ అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఫిబ్రవరిలో ఇంత ఎండ అసలు ఎప్పుడు నేనైతే చూడలేదు. వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్, వాట్ ఎ మెస్మరైజింగ్ వ్యూ. ఈ చల్లగాలికి ఆ వ్యూకి అసలు ఎక్సలెంట్, అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు కొన్ని మాటలతో చెప్పలేమంటారు కదా, అలాంటి మూమెంట్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఫీల్ అవుతున్నాను. సో ఎక్సైటెడ్. వావ్. ఓహ్, ఎండ అయితే గట్టిగా ఉంది. మొత్తానికి కొండకైతే చేరుకున్నాం. ఎండ అయితే మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా 11:30 ఇలా అవుతుంది అనుకుంటా. ఎండ అయితే బీభత్సంగా ఉంది. వాట్ ఏ బ్యూటిఫుల్. చాలా బాగుంది, నాకైతే చాలా బాగుంది. ఎందుకంటే చాలా డేస్ తర్వాత వచ్చాను. నెమలకొండ ఎంత అందంగా ఉంటుందంటే ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ ఈవినింగ్ కూడా ఇక్కడికే వచ్చేసేసి అలాగా. ఈ టెంపుల్ సన్నిధిలో ఈరోజు మీకు ఒక డివోషనల్ స్టోరీ చెప్పబోతున్నాను. అదేంటంటే శ్రీ మహావిష్ణువు కథ. నరకాసురుడిగా మారిన భౌమాసురుడిని ఆ శ్రీ మహావిష్ణువు ఎలా వధించాడన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మోటివ్ ఆఫ్ ద స్టోరీ చాలా బాగుంటుంది. ఎక్కడ మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. హిరణ్యకశిపుడు తమ్ముడైన హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువు మీద కోపంతో యావత్ భూప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలనే కోపంతో హిరణ్యాక్షుడు ఒకసారి భూదేవిని సముద్ర గర్భంలో బంధించాలని ప్రయత్నించాడు. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి హిరణ్యాక్షుడిని వధించి ఆ భూమాతను కాపాడాడు. భూదేవి వరాహస్వామి అవతారాల శక్తుల వలన వాళ్ళకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడి పేరే భౌమాసురుడు. సో ఈ భౌమాసురుడు పుట్టగాన భూదేవి చాలా సంతోషించింది. కానీ ఆ భౌమాసురుడి యొక్క భవిష్యత్తుని గ్రహించిన వరాహస్వామి మాత్రం చాలా ఆందోళన చెందాడు. ఈ విషయం తన తల్లి అయిన భూమాతకి ఎలా చెప్పాలని చాలా కంగారు పడ్డాడు. ఏదైతే అదే జరిగింది, కానీ నిజాన్ని మాత్రం ఆ తల్లి భూదేవికి చెప్పాలని వరాహస్వామి భూదేవి వద్దకు వెళ్ళి మనకు పుట్టబోయే ఈ కుమారుడు చాలా ధైర్యవంతుడు అవుతాడు, కానీ ఒకరోజు ఇతని వల్ల దేవతలు
మనుషులు ఋషులు సమస్త భూప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. అప్పుడు ఈ కుమారుడు మనుషులను ఋషులను దేవతలను సైతం పీడించే నరకాసురుడిగా మారుతాడు. అప్పుడు ఈ కుమారుణ్ణి సంహరించక తప్పదు అని భూదేవికి వరాహస్వామి చెప్తాడు. అప్పుడు భూదేవి చాలా బాధపడి, ఆ సమయం వచ్చినప్పుడు నా బిడ్డని నా అనుమతి లేకుండా ఎవరూ సంహరించకూడదు, ఈ వరాన్ని నాకు ప్రసాదించండి స్వామి అని వరాహస్వామికి భూదేవి కోరుకుంటుంది. సో భూదేవి కోరిక మేరకు వరాహస్వామి ఆ వరాన్ని ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడే ఈ కుమారుడు మరణిస్తాడు అని వరాన్ని ఇస్తాడు. సో ఇప్పుడు ఏమైంది, తండ్రి ఇచ్చిన వరం తల్లి సానుభూతి భౌమాసురుడికి ఒక రక్షణ కవచంగా మారాయి. భౌమాసురుడు పెరుగు పెద్దయి మహాపరాక్రమవంతుడిగాను అత్యంత ధర్మాన్ని పాటిస్తూ మహా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. సో కొద్ది రోజులకి ప్రగ్జ్యోతిష్యపురాన్ని పరిపాలించి ప్రజల మన్నలని చాలా గౌరవంగా అందుకుంటూ అక్కడ ప్రజలకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిత్యం ధర్మాన్ని పాటిస్తూ ఆ ప్రజల్ని ఎల్లవెల్లా కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. ఇక్కడ వరకు అంత చాలా బాగానే ఉంది. కానీ ఒక్కసారి భౌమాసురుడి జీవితంలోకి బాణాసురుడు అనే రాక్షసుడు ప్రవేశించిన తర్వాత కథ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మ పరిపాలన చేస్తున్న భౌమాసురుడు బాణాసురుడి మాటలతో అన్యాయాన్ని అక్రమాన్ని పాలించడాన్ని మొదలు పెడతాడు. అప్పటి వరకు ధర్మంగా ఉన్న భౌమాసురుడిని బాణాసురుడు పూర్తిగా మార్చేస్తాడు. మనసు ఎప్పుడు మంచి కన్నా చెడునే తొందరగా ఆకర్షిస్తుంది కాబట్టి బాణాసురుడి మాటలను నమ్మి భౌమాసురుడి కూడా కామాన్ని అజ్ఞానాన్ని క్రూరత్వాన్ని అలవాటు చేసుకుంటాడు. దాంతో భౌమాసురుడికి బాణాసురుడు ఎప్పుడు కూడా చెడు మాటలని తన బుర్రకెక్కిస్తూ ఉంటాడు. ఎలా అంటే, నువ్వు భూదేవి యొక్క కుమారుడివి, అలాంటిది నువ్వు దేవతలకు సేవకుడిగా ఎందుకున్నావు, నువ్వు తలుచుకుంటే స్వర్గాన్ని సైతం పాలించగలవు, కాబట్టి నువ్వు స్వర్గాన్ని జయించి దేవతలకి నీ బానిసలుగా చేసుకో అని ఇలాంటి లేనిపోని క్రూరత్వాన్ని భౌమాసురుడి బుర్రలోకి ఎక్కిస్తాడు. దాంతో భౌమాసురుడు పూర్తిగా నరకాసురుడిగా మారి అధర్మాన్ని పాటించి స్వర్గానికి యుద్ధానికి బయలుదేరుతాడు. అక్కడ స్వర్గాన్ని జయించి దేవతలందరినీ హింసించి స్వర్గం నుంచి బయటికి పంపించేస్తాడు. దాంతోపాటు అతిథి యొక్క దివ్య కుండలను ఆక్రమించుకుంటాడు, ఋషులను బంధిస్తాడు, మునులను బాధిస్తాడు. చివరికి 15,000 మంది మహిళలను బంధించి చిత్రహింసలకు గురి చేస్తాడు. దాంతో యావత్ భూప్రపంచం మొత్తం అల్లకొల్లోలం అయిపోతుంది. భౌమాసురుడి అరాచకాలు తెలుసుకున్న భూదేవి తన కొడుకుకి నచ్చజెప్పాలని చూస్తుంది. అయినా కూడా భౌమాసురుడు అహంకారంతో ధర్మాన్ని కేవలం బలహీనులు మాత్రమే ఆచరిస్తారు, నాలాంటి ధైర్యవంతుడికి ఎలాంటి ధర్మంతో కూడా పని లేదు అని అహంకారంతో విర్రవీగుతాడు. ఆ మాటలకి భూదేవికి అర్థమవుతుంది తన కొడుకు మరణం దగ్గరలోనే సంభవించబోతుందని. నరకాసురుడు చేస్తున్న దౌర్జన్యాన్ని తట్టుకోలేక దేవతలు ఋషులు అందరూ కూడా ఆ శ్రీకృష్ణుడి ఆశ్రమానికి వెళ్ళారు. ఇంద్రుడు ఎంతో బాధపడుతూ స్వర్గాన్ని ఆక్రమించుకుని దేవతల్ని మొత్తాన్ని బహిష్కరించాడని ఇంద్రుడు చాలా బాధపడుతూ శ్రీకృష్ణుడికి చెప్పాడు. దాంతోపాటు పూర్వజన్మలో శ్రీకృష్ణుడి తల్లి అయిన అతిథి కూడా చాలా బాధపడి తనకు జరిగినటువంటి అవమానాన్ని శ్రీకృష్ణుడితో వివరించింది. ఇదంతటినీ గమనిస్తున్న సత్యభామ కూడా ఆ నరకాసురుడిని ఎలా అయినా వధించాలని శ్రీకృష్ణుడితో చెప్పడంతో శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరూ కలిసి ఆ నరకాసురుడిపైకి యుద్ధానికి బయలుదేరుతారు. మార్గమధ్యంలో నరకాసురుడి యొక్క సైన్యం మొత్తాన్ని సత్యభామ శ్రీకృష్ణులు అంతం చేస్తారు. దాంతోపాటు నరకాసురుడి కొడుకును కూడా సంహరిస్తారు. మొత్తం సైన్యాన్ని కోల్పోయిన నరకాసురుడు ప్రత్యక్షంగా యుద్ధంలోకి ప్రవేశించి శ్రీకృష్ణుడితో మహాభీకరంగా యుద్ధాన్ని చేస్తాడు. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు కావాలనే స్పృహ తప్పిపోయినట్టు నటిస్తాడు. అది చూసిన సత్యభామ ఒక్కసారిగా మిక్కిలి కోపంతో నరకాసురుడిపైకి బాణాల వర్షాన్ని కురిపిస్తుంది. ఒక్కసారిగా నరకాసురుడు కింద పడిపోయి తన శరీరం నుంచి రక్తం ఏర్లుగా పారుతుంది. అయినా కూడా నరకాసురుడు మాత్రం చనిపోడు. అది చూసిన సత్యభామ శ్రీకృష్ణుడితో, ఈ దుష్టుడికి మరణమే లేదా ప్రభు, ఏదో శక్తి ఈ దుష్టుడిని ఆపుతుంది అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చాలా తెలివిగా, ఒకసారి నువ్వే ఆలోచించు సతీదేవి, మానవుల్ని దేవతలను సైతం చిత్రహింసలు పెట్టిన ఈ రాక్షసుడికి బతికే హక్కు ఉందా అని అడుగుతాడు. అప్పుడు సత్యభామ ఏమంటుందంటే, ఈ రాక్షసుడు భూదేవి కొడుకే అయి ఉండొచ్చు, కానీ ఇతడు చేసిన అన్యాయాలు అక్రమాలకి ఆ భూదేవి తల్లి ఇక్కడ ఉంటే సాక్షాత్ ఆ భూదేవి తల్లి ఇతడి మరణాన్ని కోరుకుంటుంది అని చెప్తుంది. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్న శ్రీకృష్ణుడు ఒక్కసారిగా తన సుదర్శన చక్రంతో నరకాసురుడి తలని ఖండిస్తాడు. నరకాసురుడు మరణించిన తరువాత బందీలుగా ఉన్న దేవతలను, అతిథి యొక్క కుండలాలను, ఋషులను, మునులను అందరినీ బందీల నుంచి ఆ శ్రీకృష్ణుడు విముక్తి చేస్తాడు. ఈ విధంగా వరాహస్వామి చేసిన వాగ్దానం శ్రీకృష్ణుడి రూపంలో నెరవేరింది. దాంతో యావత్ ప్రపంచం అంతా మోక్షాన్ని పొందింది. ఈ కథలో నీతి ఏంటంటే, భౌమాసురుడు ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తూ తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చుకుంటూ ఉన్నాడో అందరి చేత గొప్ప మన్ననలను పొందుతూ చాలా గౌరవంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే ధర్మాన్ని వదిలి అధర్మం వైపు ప్రయాణించాడో అప్పుడే తన అంతాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు.
చివరికి ఏమైంది, ఆ శ్రీకృష్ణుడి చేత వధించబడ్డాడు. మనం కూడా ధర్మాన్ని పాటిస్తూ ఉంటే మనకు కూడా మన జీవితాంతం మంచి జరుగుతుంది. అలా కాదని అధర్మం వైపు వెళ్ళి ఎవరినైనా హింసిస్తే కనుక మన పతనాన్ని మనమే కోరి తెచ్చుకుంటాం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.